పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. హైదరాబాద్లోని హోటల్ తాజ్ కృష్ణాలో అమెరికా స్వాతంత్ర్య దినోత్సవ వేడుక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ హాజరయ్యారు. అమెరికా సంయుక్త రాష్ట్రాలకు స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత ప్రపంచం పూర్తిగా మారిపోయిందన్నారు సీఎం రేవంత్. ప్రపంచం ముందు అమెరికా అనేక సానుకూల అంశాలను ఆవిష్కరించిందన్నారు. తెలంగాణ స్ఫూర్తి కూడా అమెరికా స్ఫూర్తికి ఎంతో సారూప్యత ఉందన్నారు. స్నేహాన్ని కోరుకోవడం, బంధాన్ని మరింత పటిష్టపరుచుకోవడం తెలంగాణ ప్రత్యేకతని తెలిపారు. 2008లో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి నేతృత్వంలో హైదరాబాద్లో యుఎస్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం ఏర్పాటైందని వెల్లడించారు. Happy Independence Day to all of you. With the independence of United States of America, the world forever. America has shaped the world in many positive ways, but above all, in two most important ways. One, as torchbearer for democracy, and two, for constant innovation. The American spirit never accepts defeat. It is strong and finds solutions to make a positive difference. The spirit of Telangana is very similar, which explains our special friendship. The U.S. Consulate General in Hyderabad was established in 2008 during the Congress government headed by Dr. Y.S. Rajashekar Reddy. కర్ణాటక తరహాలో తెలంగాణలో పవర్ షేరింగ్ అంటూ ఏమీ లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందరూ కలిసి టీం వర్క్ చేస్తున్నట్లు చిట్చాట్లో తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాటలు మితిమీరిపోయాయని హెచ్చరించారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, జనాల్లోకి వెళ్లడం లేదన్నారు. ఏపీలో వైఎస్ జగన్ ప్రజల్లో తిరుగుతున్నారని, 2 లక్షలు దాటిన వారికి రుణమాఫీ చేయొద్దన్నది విధాన నిర్ణయం అన్నారు. రేషన్ కార్డు ఆధారంగానే కుటుంబంలో రుణమాఫీ చేస్తున్నట్లు తెలిపారు. సన్న బియ్యం సక్సెస్ అయిందన్నారు. మహిళలకు ఉచిత బస్సుకు మంచి స్పందన ఉందని భట్టి వెల్లడించారు. 4th సిటీ పనులు జరుగుతున్నాయని, మూసీ సుందరీకరణ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పూర్తవుతుందన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు కూడా వస్తుందని, తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేది లేదన్నారు. సిగాచి ఫ్యాక్టరీలో ప్రమాదంపై విచారణకు ఆదేశించినట్టు భట్టి పేర్కొన్నారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ఖర్గే, కేసీ వేణుగోపాల్ సంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు.